లేకపోతే ఇప్పుడు నువ్వు చచ్చిపోతావు, ఇప్పుడు నేను కూడా చచ్చిపోవాలా అని అనాలా? యేసుతో పాటు వెళ్ళాలంటే ఏమవ్వాలి? చచ్చిపోవాలా లేదా? అయిపోయిందిలే, ముగిచేతన. యేసుతో పాటు వెళ్ళాలంటే ఏం చెప్పాలి? చచ్చిపోవాలి. ఇప్పుడు వీడికి చచ్చిపోవడం ఇష్టం అంటారా, ఇష్టం లేదంటారా? చచ్చిపోవడం వీడికని ఇష్టం ఉంటుందా? ఇష్టం ఉండదు. మరి ఇప్పుడు వాడు ఏం అడగాలి? నేను చచ్చిపోకుండానే ఏం చెయ్యి, నన్ను నీవు చక్కగా సావు అనేది లేకుండా ఎత్తుకుపోయా. అబ్బా, ఏం ఆశలో మనకి, ఏమి కోరికలో మనకి. నేను ఆదివారం రాను కానీ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం చేరాలి. నేను ప్రార్థన చెయ్యను కానీ నాకేం కావాలి? నాకు అన్నీ వచ్చేయాలి. నేను పరిశుద్ధంగా జీవించను కానీ నేనేం చేయాలి? బల్లలో చేయాలి. ఆదివారం వచ్చేయగానే అమ్మో నేను అసలు ఆగనండి. దేనికి? అసలు నేను ఆగనండి. దేనికి? ఏం కాదు, తిట్టడానికి, అరవడానికి, తప్పులు చేయడానికి నేను అసలు ఆగనండి. ఆగరు. మరేంది? బలలో మాత్రం అస్సలు వేసేస్తాను. నువ్వు చెప్పు చెప్పకపో, పాస్టర్ గారు ఎన్ని చెప్పి నేను ఎన్నో పాస్టర్ గారు దేవుడు చెప్పినా కూడా ఎన్నరాడా. ది ఎండ్. దేనికి ది ఎండ్? ఎండ్ కార్డు వేస్తారా ఎప్పటికైనా? ది ఎండ్ కార్డు దేనికి వేద్దాం? అది పాత రోత, పాత జీవితానికి ది ఎండ్ వేసేసి ఎక్కడి నుంచి అయినా క్రొత్త జీవితం కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించెను, క్రొత్త సమస్తమును క్రొత్తమైన, సమస్తం క్రొత్తంగా మారాలి. ది ఎండ్. అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంటికి పోవాలి. ది ఎండ్. యేసయ్య శ్రమలు అయిపోయినాయి. దేనికి? రక్తం కార్చడం అయిపోయింది. దేనికి? మన పాపాల కోసం కార్చాడు. మనం కూడా ది ఎండ్. దేనికి? పాత జీవితానికి ది ఎండ్ అయిపోవాలి. ఇంతటితో క్లోజ్. ఇక ఇక్కడ నుంచి ప్రభువా నీలో నా జీవితము స్టార్ట్. ఇప్పుడు అయ్యగారు చెప్పారే, ఈ చెవులో నుంచి ఈ చెవులో కాకుండా, ఈ చెవులో నుంచి నోట్లోకి కాకుండా, ఈ చెవులో నుంచి ఎక్కడికి వెళితే పచ్చగా ఉండడం కాదు, పచ్చగా ఉండడం మాత్రమే కాదు, తగిన కాలమందు ఫలం ఇవ్వాలి.